బిగ్ బాస్ లే. వాడు బిగ్ బాస్ అయితే నేను బిగ్ బాస్. ఓ టైం ఎంతైంది? 11. నువ్వు ఎన్ని గంటలకు రావాలి? 9 గంటలకి. ఈ 2 గంటలు ఏం పీకుతున్నా? నా ఇష్టం వచ్చింది పీక్కుంటానా? నువ్వు ఎవరన్నా అడగడానికి? ఇది నా ఆఫీసు. నా ఇష్టం వచ్చినప్పుడు వస్తాను, నా ఇష్టం వచ్చినప్పుడు వెళ్తాను. నీ ఆఫీసులో అన్యాయం జరిగింది. మళ్ళీ మీకే జరిగిందా? నాకు కాదు. మరి ఎవరికి? మా చంటి గాడికి. ఎవడా తంటి? చంటి ఏంటన్నా వీడు తంటే? యా. ఏం జరిగింది? పెద్దాపురంలో ఉన్న వాడి పాత కస్టమర్ కు 10 రూపాయల నోట్లు మీ పోస్ట్ ఆఫీస్ నుంచి మనీ ఆర్డర్ చేశాడు. ఏ చేరలేదా? చేరింది. వీడి 10 నోట్లు మనీ ఆర్డర్ చేస్తే వాళ్ళు ఒక్క నోటు ఇచ్చారు. ఒక్క నోటు ఇవ్వటం ఏంటే? అదేనా 1000 రూపాయల నోటు ఒకటే. 100 వెయ్యి ఒకటే కదా? ఎలా ఉంది? నీ డ్రాయర్ సైజ్ ఎంత? 100. 2 50లు ఇస్తే వేసుకుంటావా? నాకు అకౌంట్ ఓపెన్ చేయకపోయినా పర్లేదు. ఇంకోసారి నీ పోస్ట్ ఆఫీస్ లో అన్యాయం జరిగితే సహించడి బెడ్ బాస్. తమ్ముడు చంటి వచ్చి రమ్మంటే అదే వెళ్ళిపోతాడా? పక్కన చేయలే యాదవమని అటు నువ్వు. సార్ మీరు ఇలా గొడవలు పెట్టుకుంటూ పోతే మీరు ఉండేది పోస్ట్ ఆఫీస్ లో కాదు సార్, పిచ్చి ఆసుపత్రిలో. వాడితో కూడా మీకు అకౌంట్ ఓపెన్ చేసేయండి సార్. హలో ఆనంద్, నేను సీతని. హాయ్ సీత, ఎలా ఉన్నావు? ఐఎమ్ రియలీ సారీ సీత, జరిగిన దాని గురించి నిజంగా. ఆనంద్, దాని గురించి కాదు, ప్లీజ్ లీవ్ ఇట్. నీతో మాట్లాడాలి. వెంటనే మాట్లాడాలా? అవును, వెంటనే మాట్లాడాలి. ఓకే, మా గెస్ట్ హౌస్ లో కలుద్దాం. తెలుసు కదా, నంది హిల్స్. ట్విన్స్ వచ్చినట్టుకున్నారు, వాళ్ళని మాట్లాడి పంపించేస్తాను. నువ్వు బెడ్రూమ్ లో ఉండు. హాయ్, వెల్కమ్ టు మై హంబుల్ నెస్ట్. ప్లీజ్ కమ్ ఇన్. పెప్సీ, ఫ్యాంటా, ఏదైనా పర్లేదా? ఓకే. ఆనంద్, యా, గీత ప్రెగ్నెంట్. ఇజ్ ఇట్? Oh my God! Oh my God! ఓ గీత, ఎంత థ్రిల్లింగ్ గా ఉందో తెలుసా? నేను తండ్రిని కాబోతున్నానా? ఓ థ్యాంక్ యూ వెరీ మచ్ డియర్. థ్యాంక్ యూ డార్లింగ్. థ్యాంక్ యూ. మీ విషయం వెంటనే మా అన్నయ్యతో చెప్పాలి. వాళ్ళు వచ్చి మీ పేరెంట్స్ తో మాట్లాడతారు. వై నాట్? వెంటనే పిలిపించేద్దాం. మా ప్రేమ విషయం, ఈ విషయం అన్ని చెప్పేద్దాం. అవును గీత, ఆల్రెడీ మా పేరెంట్స్ తో చెప్పేశాను కాబట్టి ఏ ప్రాబ్లం ఉండదు. అవును, నీ కడుపు వస్తే నా దగ్గర పరిగెత్తుకుంటూ వచ్చారు. మరి సీత కడుపు వస్తే ఎక్కడికి వెళ్తారు గీత? ఏంటి గీత అలా చూస్తున్నావు? రేపు సీత పరిస్థితి ఏంటి? మీ అన్నయ్య వెళ్ళి ఎవరిని అడగాలి? అరే, అది ఆలోచించరే. సీత, ఏంటి ఇది? గీత, నీకు తెలీదా? ఏంటి సీత, నువ్వు గీతకి చెప్పలేదా? ఓ మై గాడ్, ఇదంతా నీలోనే దాచుకొని కుమిలిపోతున్నావా? మేమంతా చనిపోయాం అనుకున్నావా? సీత, ఏం జరిగింది? చెప్పవే, చెప్పు. ఎలా చెప్పగలదు గీత? నువ్వనుకుని సీతతో కూడా యాక్సిడెంటల్ గా జరిగిపోయింది. జరిగిపోయింది. నిజంగా మీరిద్దరు కవలలుగా పుట్టడం నా కర్మ, నా కర్మ, నా కర్మ, నా కర్మ. ఎనివే, పోయిన కాలం తిరిగిరాదు, పోయిన శీలము తిరిగిరాదు. బట్ వన్ థింగ్ సీత, నేను గీతను పెళ్లి చేసుకున్నాక నేను నీకేమీ చేయలేదు. నేనే కాదు సీత, ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఎందుకంటే మీ ఇద్దరు ఒకే రకంగా ఉంటారు, ఒకే రకం బట్టలు వేసుకుంటారు, ఒకే రకం జ్యువెలరీ వేసుకుంటారు. మీవన్నీ ఒకటే. అలాంటప్పుడు మీ ఇద్దరు ఒకే మనిషిని ఎందుకు చేసుకోకూడదు? ఏంటలా చూస్తున్నారు? ఓ, ఇద్దరిని ఎలా చేసుకుంటానా?
నా దగ్గర ఇద్దరిని చూసుకునేంత డబ్బుంది, సత్తా ఉంది. ఓ ఐఎమ్ సారీ, అలా ఇష్టం లేదా? అయితే ఓ పని చేద్దాం, మీ ఇద్దరిలో ఒకళ్ళని పెళ్లి చేసుకుని ఇంకోళ్ళని ఉంచుకుంటానే. చెప్పు గీత, నిన్ను పెళ్లి చేసుకుని సీతను ఉంచుకోమంటావా, లేక సీతను పెళ్లి చేసుకుని నిన్ను ఉంచుకోమంటావా? కమ్ ఆన్, త్వరగా డిసైడ్ చేయండి పాపలు. మేక్ ఇట్ ఫాస్ట్, కమ్ ఆన్. ఏంటి ఆ లుక్స్? ఏంటిది? తప్పజ్జే, మాటలతో చెప్పి చూశాను, వినలేదు. అయినా మన ఇద్దరం కలిసి ఉండాలంటే ఇంతకంటే ఏం చేయలేవు. జస్ట్ మినిట్, రిలాక్స్. హలో, అలాగా, నేను ఇప్పుడే యాదగిరిని అక్కడికి పంపిస్తున్నాను. నువ్వేం టెన్షన్ పడకు. ఏం బాబు, బాగున్నావా? బాగున్నాను కానీ డాడీ అన్ని చెప్పారుగా. అన్నీ చెప్పారు కానీ బాడీలు ఎక్కడా? వీటి సంగతి నేను చూసుకుంటా గానీ నువ్వు హ్యాపీగా ఉండు. యాదగిరి, ఏం చేస్తావు ఈ బాడీని? ఏముంది బాబు, నర్సపూర్ ఫారెస్ట్ లో మనకు స్పాట్ ఉంది కదా, అక్కడ వీటిని పడేసి పెట్రోల్ పోసి ఉప్పు అంటేస్తా. యాదగిరి, ఏమిటి లేటు? ఊపిరి మందు కొట్టడం కాదు, లాక్కురావద్దా ఇద్దరినే? అమ్మా, 2 బాడీలు తీసుకొచ్చా, ఇవాళ డబుల్ పేమెంట్ ఇవ్వాలి. తీసుకుందో గానీ ముందు పని చూడు. కానీ గట్టనే పెట్రోల్ మొత్తం ఇప్పుడే పోసేస్తా. నువ్వు వీళ్ళు చావలా? మమ్మల్ని చంపొద్దండి, మా ఊరికి వెళ్ళిపోతాం, మా అన్నయ్య దగ్గరికి వెళ్ళిపోతాం, మమ్మల్ని వదిలేయండి.
మీకు దండం పెడతాను, మమ్మల్ని వదిలేయండి. ఏంటండి గారు ఇంటి ముందు అడవాడు చేసేస్తున్నారు? అడావుడి కాకేంట్రా, ఆ. మా పిల్లలు డాక్టర్లు అవుతున్నారు కదా, ఆ. అందుకే వాళ్ళ పేరు మీద బోర్డులు పెట్టేస్తున్నాం. పెట్టండి పెట్టండి. అయ్యగారు ముందుగానే మన అమ్మాయిలు డాక్టర్లను బోర్డు పెట్టుకుంటున్నాం. ఒకవేళ మన డాక్టర్లు పరీక్షలు తప్పితే వారిని అప్పసెకండ్ పక్షి రారా, రైట్ ఆ. ముందు రా చెప్తాను. ఆ. మన ఇంట్లో ఎన్ని బస్తాల బియ్యం ఉన్నాయిరా? మీరు ఇచ్చిన బస్తానారా బియ్యం అండి? మరి రోజు నువ్వు ఎన్ని గిద్దరు బియ్యం తింటావురా? 2 గీతలండి. మరి బస్తాన్నారు ఎందుకురా? అదేంటండి, రేపు తినాలి కదండి. అలాగండి, రేపు మనం బతుకుతామని గ్యారంటీ ఏంటండి? బతుకుతామని ఆశ అండి, నమ్మకం అండి. ఆహా. అట్లాగే మా పిల్లలు కూడా పరీక్షలు పాస్ అవుతారని నమ్మకరా సుత్తి ఎదవా? సుత్తిరా సుత్తి వెదవా. ఆ. ఏమయ్యో, పిల్ల దగ్గర నుంచి ఫోన్ అనుకుంటా. నువ్వు పద. హలో, ఎవరు మాట్లాడేది? నేను ప్రిన్సిపల్ భారతిని మాట్లాడుతున్నాను. చెప్పండి చెప్పండి, బాగున్నారా? మా పిల్లలు ఎలా ఉన్నారు? నిన్నటి నుంచి మీ సీతా గీత కనపడట్లేదు. ఏమయ్యో, ఏంటి? హైదరాబాద్ నుంచి ఫోను. నిన్న నుంచి మన పిల్లలు ఇద్దరు కనపడలేదంట. మన విషయం మీ నాన్నగారికి చెప్తే ఏమన్నారు? ఎవరని అడిగితే నా ప్రాణం అని చెప్పాను. రేపు నిన్ను ఇంటికి తీసుకురమ్మన్నారు. నిజంగా? మా పిల్లలు కనపడకపోవటం ఏంటమ్మా? నాకు చెప్పకుండా ఇంటి ముందు ముక్కేయడానికి కూడా గడపదట్రు. అట్లాంటిది మీకెవరికి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళుంటారు? ఏమా, ఏ బాబు, మీకెవరికైనా తెలుసా? తెలీదన్నా. అసలు సండే రోజు మాతో సినిమాకి రమ్మన్నా కూడా హాస్టల్ నుంచి బయటకు వచ్చేవాళ్లే కాదు. ఒకవేళ హైదరాబాద్ లో మీ బంధువులు ఎవరైనా ఉన్నారా? లేరమ్మా, నువ్వు ఊరుకోవే. మన పిల్లలకి హైదరాబాద్ కొత్త కదే, తిరిగి వచ్చేస్తారులేవే. ఊరుకోవే, ఇక ఊరుకోవే. ఊరుకోమ్మా, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం. జ్యోతి, వాళ్ళ రూమ్ నంబర్ ఎంత? వీళ్ళిద్దరికి బయట కాలేజ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? లేరు మేడం. పోనీ బాయ్ ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్ మాత్రమే కాదండి, తను లేకపోతే నేను బ్రతకలేను. నాకు జయశ్రీ అంటే చాలా ఇష్టం డాడీ. నువ్వు మమ్మీ ఒప్పుకుంటే తనని పెళ్లి చేసుకుంటాను. నీ క్యాస్ట్ ఏంటమ్మా? నువ్వు నోరు ముయ్యరా. సారీ బాబా, నీ క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ కదా, అందుకని అలా అడిగాను. ఏ కులమైనా నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. మమ్మీ, నా కొడుకు డాక్టర్ అయితే కోడలు కూడా డాక్టర్ అవ్వాలని కోరుకున్నాను బాబు. అది కరెక్ట్ కాదు లేక, నువ్వు ఆడదానివి కాబట్టి నీ పెళ్లి మరో ఆడదాంతో జరిపించాడా మన డాడీ? రేయ్, చెక్క వెధవా. సారీరా, ఒక నర్సుని ఇంటి కోడలుగా ఒప్పుకోను. డాడ్, నీకు ఆల్రెడీ పెళ్లి కూడా ఫిక్స్ చేశాం. మేం కావాలనుకుంటే ఈ నర్సును మర్చిపో, ఈ నర్సే కావాలనుకుంటే మమ్మల్ని మర్చిపో. ఆఫ్టర్ ఆల్ 4 ఏళ్ల మా ప్రేమ కోసం 25 ఏళ్లు పెంచిన మీ ప్రేమను దూరం చేసుకోలేను. మీ పెద్దల కోసం మా ప్రేమను త్యాగం చేస్తాం డాడీ. ఎస్ జయ, మనకు ప్రేమించే మనసే కాదు, త్యాగం చేసే గుండె కూడా ఉందని రుజువు చేద్దాం. అర్రే, కన్నీళ్ళ. కమ్ డార్లింగ్, పెద్దల కోసం విడిపోయి గిన్నిస్ బుక్ లోకి ఎక్కుదాం. విడిపోయి ఎంత త్యాగున్నా నీకుండొచ్చు కానీ నీ మూలక 10 సార్లు అవర్షం చేసుకుని నాకు లేదు. అది కాదు జయ. తిరిగితే కడుపు కాక కర్ర వస్తుందేటమ్మా. అంకుల్, మేము విడిపోతున్నాం కదా అని చెప్పేసి మా ప్రేమను చీపుగా చూడకండి. ఎట్టి పరిస్థితుల్లోనూ మనం విడిపో. నిన్ను విడిచిపెట్టడం అంటూ జరిగేది నేను చచ్చాకని గుర్తుంచుకో. కూర్చోవే. నన్ను బెదిరిస్తావా? నన్ను బ్లాక్మెయిల్ చేస్తావే? నిన్ను ఎలా కాదే? బ్లాక్మెయిల్ చేస్తావా? బ్లాక్మెయిల్ చేస్తావా? బెదిరిస్తావా నన్ను?
నన్ను ఇంతగా ప్రేమించేదానివి నన్ను ఇరిటేట్ చేస్తావా? అర్థం చేసుకోవాలి. ఐ సీరియస్లీ లవ్ యూ రా. ఆడది పబ్లిక్ గా ఇద్దరు మొగుళ్ళు మెయింటైన్ చేయడం చాలా కష్టం గాని మగాడు ఇద్దరు పెళ్ళాలను మెయింటైన్ చేయడం చాలా ఈజీ అని నీకు తెలీదా? పిచ్చిదనా లే లే. డోంట్ వరీ డార్లింగ్, నా కన్నవాళ్ళ కోసం వాళ్ళు చూసిన సంబంధం చేసుకుంటా. మన ప్రేమ కోసం నిన్ను చేసుకుంటా. ఓకే? నువ్వు నన్ను పెళ్లి చేసుకోవటం ఏంట్రా? నేను నిన్ను ఊరికమ్మ ఎక్కిస్తా. డాడీ. పాండు, ఆయన చెల్లెళ్ళు మిస్ అయిపోయారు. కంప్లైంట్ రాసుకోండి సార్. మా పిల్లలు ఆకలికి అసలు ఉండలేరండి. అలాగని గుక్కడి మంచినీళ్ళు కూడా ఎవరిని అడగరు సార్. మీ అమ్మ అన్న తింట మానేసింది. 2 రోజులుగా మంచం పట్టిందని ప్రకటన ఇప్పించండి సార్. ఎక్కడ ఉన్న పిల్లలు పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు. ఓకే ఓకే, మీరెవరో కంగారు పడకండి. అన్ని స్టేషన్స్ కి ఇన్ఫార్మ్ చేసి ఎంక్వైరీ చేయిస్తాను. రఘు. ఎస్ సార్. స్వామి వారు హాస్టల్లోనే ఉంటారు. అవును. ఏమిటి కడకు? అక్కడ చూడ ఎంతమంది జనం ఉన్నారు. పిల్లలు వచ్చారేమో. వెళ్ళి చూద్దాం పద. వెళదాం. బాబు తప్పు తప్పు. గీత మెరచడమా ఒక్కసారి చూడండమ్మా. అయ్యో అయ్యో అమ్మా గీత, అమ్మా గీత, మీ అమ్మొచ్చింది ఒక్కసారి చూడండమ్మా. అయ్యా చూడండి అయ్యా, చూడండి అయ్యా, ఎంత ఘోరం జరిగిపోయిందో చూడండి అయ్యా. సార్
సీత గీత అనే మెడికల్ కాలేజీ స్టూడెంట్స్ హత్య చేయబడ్డారని నా క్లయింట్ ఆనంద్, అతని తండ్రి కోటేశ్వరరావు, స్టేట్ క్లబ్ ఓనర్ బాపినేడు గారు, ఇంకా ఎవరో ఊరు పేరు తెలియని టాక్సీ డ్రైవర్ కలిసి ఈ హత్యలు చేశారని సిస్టర్ జయశ్రీ గారు సాక్ష్యం చెప్పడానికి వచ్చారు. కానీ ఈ నర్సు జయశ్రీ గారు కాకుండా మరెవరైనా, అంటే మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ గారు, కాలేజీ ప్రొఫెసర్సో, తోటి విద్యార్థులో, లేక కనీసం సీతాగీతల అన్నావదులైనా సాక్ష్యం చెప్పుంటే ఆ సాక్ష్యానికి ఎంతో విలువనిచ్చేవాళ్ళం. వాట్ డు యు మీన్? నర్సులు చెప్పే సాక్ష్యాల కోర్టులో విలువ ఉండదా? తప్పకుండా సార్. నర్సుగా ఆవిడ సమాజంలో ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్. కానీ సదరు జయశ్రీ గారు నా క్లయింట్ ఆనంద్కు ప్రియురాలే. జయశ్రీ గారు, మీరు మెడికల్ కాలేజీ స్టూడెంట్ ఆనంద్ను ప్రేమించారా? గంగిరెద్దులా తలూపుతేలా సమాధానం చెప్పండి. ప్రేమించాను మరి ఆనంద్ మిమ్మల్ని ప్రేమించాడా? అనే చెప్పాడు. అని చెప్పిన ఆనంద్ మిమ్మల్ని తన తల్లిదండ్రుల దగ్గరికి తీసుకెళ్లి మీ ప్రేమ గురించి చెప్పాడా? చెప్పాడు. మీ మీద ప్రేమ లేకపోతే వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళాడు కదా. సో ఆనంద్ మిమ్మల్ని సిన్సియర్ గా ప్రేమించాడు. ఆనంద్ తల్లిదండ్రులు ఏమన్నారు? మా పెళ్లికి ఒప్పుకోలేదు. సార్, ఒక పెద్దింట్లో పుట్టిన ఒక్కగానొక్క కొడుకు ఒక పెద్దింటి అమ్మాయినే పెళ్లి చేసుకోవాలనే సగటు తల్లిదండ్రుల స్వార్థంతో ఆనంద్ తల్లిదండ్రులు ఈ పెళ్లికి ఒప్పుకోలేదు. 3 ఏళ్ల వీళ్ల ప్రేమ కన్నా 25 ఏళ్ల తల్లిదండ్రుల ప్రేమ గొప్పదని ఫీల్ అయ్యి మన ప్రేమని త్యాగం చేద్దామని చెప్పాడు సార్ ఆనంద్. చెప్పాడా జయశ్రీ గారు? చెప్పాడు. వీళ్ళ ప్రేమ గురించి పెళ్లి గురించి కాదండి ఈ కేసు. హియర్ ఈజ్ ద పాయింట్ సార్. నా క్లయింట్ ఆనంద్కి ఒక గొప్పింటి అమ్మాయితో పెళ్లి ఫిక్స్ అయింది. సో వాట్? తనకు దక్కని ఆనంద్ ఇంకెవరికి దక్కకూడదన్న చీప్ ఫీలింగ్ తో ఏ సంబంధము లేని ఈ దంట హత్యల కేసుని నా క్లయింట్స్ మీద రుద్దాలని చూస్తోంది సార్ ఈ జయశ్రీ. అంత అబద్ధం సార్. నిజం నిజం నిజం. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలరు? అంత గట్టి సాక్ష్యాధారాలు ఉన్నాయి కాబట్టి సార్, మీరు అనుమతిస్తే కొన్ని ఇంపార్టెంట్ విట్నెస్ మీ ముందు ఉంచుతాను. ఎస్. నమస్కారం సార్. మీ పేరు? సుధాకర్ సార్. ఏం చేస్తుంటాం? స్టేట్ క్లబ్ లో మేనేజర్ గా పనిచేస్తున్నాను సార్. సరే, ఈ కేసు విషయంలో నీకు తెలిసింది జడ్జి గారికి చెప్పు. ఈ కేసు గురించి నాకేమీ తెలియదు సార్. సీతాగీత అనేవాళ్ళు మాత్రం నాకు బాగా తెలుసు సార్. ఎలా తెలుసు? ప్రతిరోజు మా క్లబ్కి డిస్కో తక్కువ వస్తుంటారు సార్. నిజంగా మా క్లబ్కి వాళ్ళు పెద్ద అట్రాక్షన్ సార్. నిన్న సాయంత్రం కూడా చాలా అందంగా తయారై మా క్లబ్ లో ఉన్న డిస్కోకి వచ్చారు సార్. ఆర్ యు షూర్? వాళ్ళతో మాట్లాడాను సార్. వాళ్ళు మినీ డ్రెస్సెస్ కూడా డాన్స్ చేస్తుంటే ఏం అప్లై వచ్చిందో తెలుసా సార్? నిన్న సాయంత్రం కూడా క్లబ్కి అమ్మాయిలు 4 రోజుల క్రితమే హత్య చేయబడ్డారని, వాళ్ళ శవాల్ని గుర్తుపట్టడానికి కూడా వీలు లేకుండా కాల్ చేశారని నా క్లయింట్స్ మీద కేసు పెట్టడం హాస్యాస్పదం సార్. నో 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 నో. సాక్షి పనిచేస్తున్న స్టేట్ క్లబ్ ఓనర్ కి ఈ కేసులో ముద్దాయికి సంబంధం ఉంది కాబట్టి మీరు చెప్పేదాన్ని అంత స్ట్రాంగ్ గా కన్సిడర్ చేయలేం. అంతకన్నా బలమైన ఆధారాలుంటే ప్రవేశపెట్టండి. మీ పేరు? పెద్దిరెడ్డి సుబ్బారెడ్డి. ఏం చేస్తుంటారు? గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో డాక్టర్గా పనిచేస్తున్నాను. ఈ పోస్ట్ మార్టం చేసింది మీరేనా? నేనేనండి. ఆ బాడీస్ మెడికల్ కాలేజ్ స్టూడెంట్ సీతాగీతలవే కదా? కాదు సార్, సీతాగీతల వయసు 18 సంవత్సరాలని తెలుస్తుంది సార్. పోస్ట్ మార్టం రిపోర్టు ప్రకారం 35 ఏళ్ళు ఉంటుంది సార్. సో ఈ డెడ్ బాడీస్ వాళ్ళవి అయ్యే అవకాశమే లేదు సార్. ఒక గవర్నమెంట్ డాక్టర్ ఇచ్చిన పోస్ట్ మార్టం రిపోర్ట్ ఈ కేసులో బలమైన సాక్ష్యంగా భావిస్తున్నాను సార్. పరిశీలించండి. సో నా క్లయింట్ ఈ హత్యలు చేయలేదని, సీతాగీతలో అసలు హత్య చేయబడలేదని తగిన సాక్ష్యాలు కోర్టు వారికి ప్రొడ్యూస్ చేశాను. అంటే నా బిడ్డలు చచ్చిపోలేదా జడ్జి గారు? అయితే ఈ హత్యలకు వీళ్లకు ఏ సంబంధము లేదు సార్. వీళ్ళందరూ ఉత్తములే సార్. ఆ నరసమ్మ చెప్పింది కూడా అంత అబద్ధమేనండి. మరి మా బిడ్డలు ఎక్కడండి? చెప్పండి సార్. మీరే చెప్పండి సార్. నా బిడ్డలు హత్య చేయబడినప్పుడు మరి వాళ్ళు ఎక్కడ సార్? మా పిల్లలకి ఇతనికి సంబంధం లేనప్పుడు పుట్టినరోజు పండుగ ఎందుకు చేయాలండి? బోర్ల మీద పేర్లు ఎందుకు రాయాలండి? వేలకు వేలకు ఖర్చు ఎందుకు చేయాలి? అయినా అతనికి మా పిల్లల మీద కన్ను లేదు.
మరి అలాంటప్పుడు మా పిల్లలు ఏమైపోయారండి? ఈ పిల్లల గురించి అడగాల్సింది కోర్టులో కాదమ్మా, పోలీస్ స్టేషన్ లో. జడ్జి గారు, సార్, అతను నన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు. నేను చెడిపోయిన దాన్నే, కానీ నాకు మనసుంది సార్. నా మాట నమ్మండి సార్. ఈ దుర్మార్గులే సార్ సీత గీతల్ని చంపేశారు. అది దారుణంగా చంపేశారు సార్. 4 ముక్కలు ఎమోషనల్ గా మాట్లాడి 4 చుక్కలు కన్నీళ్లు కాచేస్తేనే అన్యాయం న్యాయమైపోదమ్మా. కోర్టుకు కావాల్సింది సాక్ష్యాలు, కన్నీళ్లు కావు. కన్నీళ్లు కాచేస్తేనే నిజాలైపోతే మా వాళ్ళు గారుస్తారు కన్నీళ్ళు. చెప్పండి అయ్యా. చాలు. ఈ కేసులో పోస్ట్ మార్టం రిపోర్ట్ ని బలమైన సాక్ష్యంగా పరిగణించి బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద నిందితుల్ని నిర్దోషులుగా విడుదల చేయటమైంది. అలాగే సీతా గీత ఎక్కడున్నారో వెంటనే వెతికి పట్టుకోవాల్సిందిగా పోలీస్ డిపార్ట్మెంట్ కి ఆదేశాలు జారీ చేయటమైంది. లేదు, అన్యాయం, అక్రమం, దారుణం, లేదు. ఆనాటి నీ కళ్ళు అందాల చెల్లెళ్ళు, నీలాల నీ కళ్ళు నిండాయి నూరేళ్ళు. అన్నయ్య అనురాగం చెల్లెళ్ళ మమకారం రాశారు రక్తంతో ఆరాది దేవుళ్ళు. ఆనాటి నీ కళ్ళు అందాల చెల్లెళ్ళు. తెలుసుకోదు నీ మనసు, ఏ తీర్పు ఒప్పుకోదు నీ మమత. మనసు లేని నల్లకోటు చెప్పిన తీర్పు రగిలించక తప్పదు నిప్పుల నిట్టూర్పు. ఆనాటి నీ కళ్ళు అందాల చెల్లెళ్ళు. తిరగబడ్డ నీ రక్తం తీర్చమంది రుణపాశం. మదిలోపలి కన్నీరే మరుగుతున్నది నిమిషం. నరుడాయిక తిరగబడు సింహమై, నరుడాయిక తిరగబడు సింహమై, ఈ హిరణ్య కసిపుల పాలిట ఉగ్రనార సింహమై, ఉగ్రనార సింహమై. కొన్ని రోజులు మా మధ్య ఉన్నందుకే మీ చెల్లెళ్ళ మీద ఎంతో ప్రేమ పెంచుకున్నాం. అలాంటి బంగారం లాంటి పిల్లల్ని ఎంత దారుణంగా చంపేశారా దుర్మార్గులు. చావు బతుకుల్లో ఉన్న రోగి మా దగ్గరకు వచ్చినప్పుడు చివరి దాకా పోరాడి ఏ రకంగానైనా బతికించడానికి ప్రయత్నిస్తాం. అలాగే మనకి న్యాయం దొరకనప్పుడు ఏ మార్గంలోనైనా సరే
చివరి దాకా మనం అందరం పోరాడాలి. అన్నా నువ్వు అను, వాళ్ళందరంతా చూస్తాం. ఆగండి ఆగండి. ఇంకా మీరు మా చెల్లెళ్ళ మీద చూపిస్తున్న ఆదరాభిమానాలకి కృతజ్ఞుణ్ణి. మీ అందరి అండదండలు ఉంటే చాలు. ఆ దుర్మార్గుల్ని హతమార్చడానికి మీ బంగారు భవిష్యత్తు నాశనం చేసుకోవద్దు. వాళ్ళ సంగతి నేనే చూసుకుంటాను. మీరేం చేసినా మా అందరి సపోర్ట్ మీకు ఉంటుంది సార్. ఆనంద్, ఆనంద్, మీరు రమ్మని చెప్పేదాకా వైజాగ్ నుండి రావద్దు. అలాగే అంకుల్. ఒరే బాబు జాగ్రత్త. నువ్వు లేటు బావా. బాబు జాగ్రత్త అని ఇప్పుడు చెప్పడం కాదు. బాబు జాగ్రత్త, అమ్మాయిల జోలికి వెళ్ళొద్దు అని ఆనాడే చెప్పుంటే మన అబ్బాయికి గట్టి పట్టే. బాయ్. జాగ్రత్తగా వెళ్ళిరా. బాయ్ 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 బాయ్. క్లబ్కి వెళ్దాం. అది కాదు బావా. బావా ఏంట్రా? సద్దాం హుస్సేన్ పారిపోయి ఎక్కడో బొక్కలో కాకున్నాడు. అయినా అమెరికా వాళ్ళు పట్టేశారు. నీ కొడుకు బతుకు అంతే ఆ స్వామి చేతిలో. నోరు తెరిస్తే కదా పీకుతున్నావు. ఇప్పుడేం పీక్కుంటా? పిలిచి మాట్లాడవేంట్రా పిచ్చి వెధవ. హలో, స్టేషన్ మాస్టర్ అండి? ఎస్. 3వ ప్లాట్ఫామ్ మీద నుంచి బయలుదేరిన విశాఖ ఎక్స్ప్రెస్ లో నక్సల్స్ బాంబు పెట్టారు సార్. వాట్? అవును సార్. హలో మౌలాలి, హలో మౌలాలి. ట్రైన్లో బాంబు పెట్టారంటే అందరూ పారిపోండి. బాబు ఏమైంది? ట్రైన్లో బాంబు పెట్టారంటండి. బాంబా? Come on, hurry up. Come on, quick. రఘు, ఎస్ సార్. చూడు, సార్ ఆనంద్ చచ్చిపోయాడు సార్. ఏమిటి సార్ అలా చూస్తున్నారు? మర్డర్ అయిపోయాడు సార్, మర్డరు. అరెస్ట్